హాయ్ ఫ్రెండ్స్, ఒక మహిళ ఎస్పీకి ఒక గ్రామం నుండి తరచుగా లెటర్స్ వస్తున్నాయి. ఆ లెటర్స్ అన్నిటిలో కామన్గా ఉన్న విషయం, మా ఊళ్ళో చిన్న వయసులో ఉన్న ప్రతి అమ్మాయి గర్భం దాల్చుతుందని. ఎందుకో తెలియదు, ఎవరికి ఎలాంటి ఎఫైర్స్ లేవు, మా ఇంటికి ఎవరు రారు. ఆయన అమ్మాయిలు గర్భం దాల్చారని విన్న లేడీ ఎస్పీ చాలా కలత చెంది ఇలా ఎలా జరుగుతుందని ఆశ్చర్యపోతారు. ఒక అమ్మాయి గర్భం దాల్చినప్పుడు అది స్పష్టంగా తెలుస్తుంది. ఆమె ఎవరితో ఎలాంటి సంబంధాలు పెట్టుకోకపోతే, అవివాహితురాలిగా ఉంటే గర్భం ఎలా అవుతుందని భావించిన ఎస్పీ పెద్ద యాక్షన్ తీసుకుని అదే గ్రామానికి వెళ్లి విచారణ చేస్తారు. అయితే బయటపడిన నిజమేంటి, అమ్మాయిలు ఎలా గర్భం దాల్చుతున్నారో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది, సో లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేయండి చాలు. గూర్ గ్రామానికి చెందిన యువతులు ఎలాంటి సంబంధం, పెళ్లి లేకుండా గర్భం దాల్చేవారు. దీంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ విషయం గురించి గ్రామ ప్రజలకు ఆందోళన మొదలయ్యింది. తమ కూతుర్లు కూడా గర్భం దాల్చుతుందేమోననే భయంతో అమ్మాయిలను ఒంటరిగా బయటకు రానివ్వడమే మానేశారు. ఎవరిని ఇంట్లోకి రానివ్వలేదు. అయినా ఒకరోజు ఓ అమ్మాయికి కడుపులో నొప్పిగా అనిపించి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తే బాలిక గర్భవతి అని డాక్టర్ చెబుతాడు. ఇది విన్న బాలిక తండ్రి లాల్ సింగ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. నేను ఎప్పుడు నా కూతురితోనే ఉంటాను, అలాంటప్పుడు ఇది ఎలా జరుగుతుంది? ఎవరితోనైనా మాట్లాడుతావా? ఎవరితోనైనా ఎఫైర్ పెట్టుకున్నారా అని కూతురిని అడుగుతుండు. ఆ అమ్మాయి ఏడుస్తూ, నాన్న అలాంటిదేమీ లేదని, మన ఊళ్ళో చాలా మంది అమ్మాయిలు చిన్న వయసులోనే గర్భం దాల్చుతారని, కానీ వారితో ఎవరికి ఎఫైర్స్ లేదని చెబుతుంది. ఇప్పుడు లాల్ సింగ్ ఎలా జరుగుతుందో అర్థం చేసుకోలేకపోతాడు. గ్రామ ప్రజలు ఈ విషయాల పట్ల తీవ్ర ఆలోచనలో మునిగి ఉంటారు. దీనికి పరిష్కారం ఏమిటనే ప్రశ్న అందరి మదిలో ఉంది. తమ అమ్మాయిలను ఇంటి నుంచి బయటకు రానివ్వకుండా రాత్రి వేళల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసిన వయసులో ఉన్న ఆడపిల్లలు గర్భవతులు కావడంతో ఈ సమస్యతో కలత చెందిన లాల్ సింగ్ తన కుమార్తెతో లేడీ ఎస్పీ సంధ్యా చౌదరి వద్దకు వెళ్లి తన గ్రామం మొత్తం ఇబ్బందులు ఉందని ఏడుస్తూ ఫిర్యాదు చేస్తాడు. ఎస్పీ మేడంతో మాట్లాడుతూ, మా ఊళ్ళో ప్రతి అమ్మాయి చిన్న వయసులోనే గర్భం దాల్చుతుంది. ఎంత ప్రయత్నించినా కానీ ఇప్పటికీ మేము ఏమి చేయలేకపోతున్నాము. మా అమ్మాయిలు ఇంటి నుంచి బయటకు వెళ్లరు, ఎవరు ఇంటికి రారు, అయినా వారు గర్భం దాల్చారు. ఇది విన్న లేడీ ఎస్పీ ఆశ్చర్యపోయి మొదట నవ్వి, కోపంగా మీకు పిచ్చి పట్టిందా? పురుషుని కాంటాక్ట్ లేకుండా అమ్మాయిలు ఎలా గర్భం దాల్చుతుంది? మీరు తెలివి తక్కువ మాటలు మాట్లాడుతున్నారు అని చెబుతుంది. అప్పుడు లాల్ సింగ్ చేతులు జోడించి, మేడం గారు, మా ఊళ్ళో నా కూతురు మాత్రమే కాదు, చిన్న వయసులోనే గర్భం దాల్చే అమ్మాయిలు ఎంతమంది ఉన్నారో తెలుసుకోండి అన్నాడు. ఇది పూర్తిగా నిజం. నా ఒక్కడి కూతుర్ని కాదు, పెళ్లి కాకుండా గర్భం దాల్చే అమ్మాయి ఈ గ్రామంలో 10 మంది ఉన్నారు. ఈ విషయం విన్న ఆ మహిళ ఎస్పీ కూడా చాలా కలత చెంది, ఒక పురుషుడితో శృంగారంలో పాల్గొనకుండా ఇలా ఎలా జరుగుతుందని, గ్రామంలో ఒక అమ్మాయి ఎందుకు గర్భం దాల్చిందని ఆలోచించి పోలీస్ స్టేషన్ ఎస్ఐకు ఫోన్ చేస్తుంది. మీరు హరిదాస్పూర్ వెళ్లి ఆరా తీయాలని, గర్భం దాల్చే అమ్మాయిలకు ప్రేమికుడు ఉన్నాడా, వారికి ఎవరితోనైనా అక్రమ సంబంధం ఉందా అని సమాచారం రాబట్టాలని చెప్పడంతో పోలీసులు వెళ్లి విచారణ చేస్తారు. అప్పుడు ప్రజలంతా కలిసి పోలీసుల ముందు తమ సమస్యలను చెప్పుకోవడం మొదలు పెడతారు. సార్, మా కూతురు ఎవరినైనా ప్రేమిస్తున్నానని చెబితే మాదే తప్పని మేము కూడా అంగీకరిస్తాం. కానీ వయసుకు వచ్చిన ఏ అమ్మాయి అయినా కడుపు నొప్పి అని బాధపడుతున్నప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తే ఆమె గర్భవతి అని తేలుతుంది. ఒకటే జరిగి ఉంటే ఒప్పుకునే వాళ్ళం, కానీ అమ్మాయిలందరికీ ఎఫైర్లు ఎలా ఉంటాయి? ఆ తర్వాత రాత్రిపూట మా అమ్మాయిపై ఇంత నిఘా పెడతాం. రాత్రి పగలు అనే తేడా లేకుండా అమ్మాయిలపై నిఘా పెట్టి ఉంచుతాం. అమ్మాయిలకు ఇంట్లో నుండి బయటకు వెళ్లే అనుమతి కూడా ఉండదు. ఇంట్లోకి ఎవరిని రానివ్వము. పడుకునేటప్పుడు కూడా మాతోనే పడుకోబెడతాం. ఎవరిని తమ ఇంటికి పిలిపించుకోలేని వాతావరణం ఏర్పడిందని ఈ విషయాలు విని ఆశ్చర్యానికి గురైన పోలీసులు వెనుదిరిగి వెళ్ళిపోతారు. ఆ తర్వాత జిల్లాలో ఎస్పీ సంధ్యా చౌదరి వద్దకు వెళ్లిన పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆ ఊరి ప్రజలందరూ కలిసి మా దగ్గరకు వచ్చి మా అమ్మాయిలపై చాలా ఆంక్షలు విధిస్తున్నామని, మా అమ్మాయిలకు కూడా ఎవరితోనూ ఎఫైర్స్ లేదని చెప్పడం మాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఒకరిద్దరు ఆడపిల్లలే కాదు, ఆ గ్రామంలో 10, 20, 50 మంది బాలికలు యుక్త వయసులోకి ప్రవేశించి గర్భం దాల్చారు అని అంటారు. ఇది విన్న మేడం మనసు కూడా ఇదేలా సాధ్యమని ఆలోచించడం మానేసింది. ఏదో జరిగి ఉంటుందని మేడం అనుకుంటుంది. ఈ అమ్మాయిలు ఈ విషయాన్ని దాచిపెడుతున్నారు, లేదా వారు ఎవరితోనైనా సంబంధం కలిగి ఉంటారు.
లేదా మరేదైనా అయి ఉండాలి అని అనుకొని ఆఫీసర్లు అందరినీ పంపించేసి ఈ అమ్మాయిలతో ఇది ఎలా జరుగుతుందనే సమాచారాన్ని సేకరించడానికి సంధ్యా చౌదరి అనే మహిళ మారువేషం వేసుకుని భుజంపై బ్యాగ్ వేలాడదీసి బిచ్చగాడిలా దుస్తులు ధరిస్తుంది. ఆమె బిచ్చగాడిలా హరిదాస్పూర్కు చేరుకుంటుంది. రోజంతా అటు ఇటు తిరుగుతుంటుంది. సాయంత్రం కాగానే కంప్లైంట్ లెటర్తో తన వద్దకు వెళ్లిన వ్యక్తి ఇంటి గుమ్మం వద్దకు చేరుకుంటుంది. మరియు బిచ్చగాడి వేషంలో ఉన్న లేడీ ఎస్పీ, అన్న వేరే పని ఉండి మీ ఊరికి వచ్చాము, కానీ ఇప్పటికే చాలా రాత్రి అయింది, కావున నేను మా ఇంటికి ఇప్పుడు తిరిగి వెళ్ళలేను, కావున ఈ రోజు రాత్రి మీ ఇంట్లోనే ఉంటాను, మీ ఇంట్లో ఉండడానికి కొంత స్థలం ఇవ్వండి అని అడుగుతుంది. అప్పుడు లాల్ సింగ్, పర్వాలేదు, నువ్వు ఒక స్త్రీ, అదే పురుషుడైతే నేను నిన్ను మా ఇంట్లో ఉండనిచ్చేవాడినే కాదు, ఎందుకంటే మేము చాలా ఇబ్బంది పడుతున్నాము, మాకు ఇది ఎందుకు జరుగుతుందో నాకు తెలియదు అని అంటాడు. అప్పుడు ఆమె నో ప్రాబ్లం, నేను మీ కుమార్తె వంటిదాన్ని అని చెబుతుంది. అప్పుడు లాల్ సింగ్ మహిళ ఎస్పీని బిచ్చగాడిగా భావించి తన ఇంట్లో ఒక చోట మంచాన్ని ఉంచి దానిపై పడుకోమని అడుగుతాడు. నీకు ఏ ఆహారం కావాలన్నా తెచ్చి ఇస్తాను అని చెప్పి రొట్టెలు నీళ్లు ఉంటే పదార్థాలు తెచ్చి తినేందుకు ఇస్తాడు. అయితే భోజనం చేసిన తర్వాత ఆమె గేటు దగ్గర మంచం మీద పడుకోగా లాల్ సింగ్ తన అమ్మాయిలను ఇంట్లోకి తీసుకెళ్లి పడుకున్నాడు. అందరూ పడుకునేసరికి రాత్రి 1 గంట సమయంలో మేడం నిశ్శబ్దంగా ఆ ఇంటి నుంచి బయటకు వచ్చి వీధిలో తిరగడం మొదలెట్టి రాత్రిపూట ఎవరైనా ఉన్నారా అని చూడడం మొదలు పెడుతుంది. ఆమె వీధిలో తిరుగుతుంటే ఆమె గ్రామానికి సమీపంలో ఒక పొదను చూసింది. ఆ పొద వెనుక ఒక పెద్ద ఇల్లు శిథిలావస్థలో ఉంటుంది. అయితే అప్పుడే ఎవరు లేని శిథిలావస్థలో ఉన్న ఇంటి నుండి 2 తాగుబోతులు బయటకు రావడం చూస్తుంది. 2 తాగుబోతులు నడుస్తూ ఉన్నారు, కానీ చేతులు కాళ్ళు నిఠారుగా పడటం లేదు. వాళ్ళు విధుల్లోకి రావడం మొదలెట్టారు. అది చూచిన మేడం వాళ్లకు కనబడకుండా ఒక గోడ పక్కకు వెళ్లి గోడకు కవర్ తీసుకుని వాళ్ళిద్దరిని గమనిస్తూనే ఉంటుంది. అయితే ఆ 2 తిరుగుబోతులు ఒక ఇంట్లోకి ప్రవేశించి అరగంట తర్వాత ఇంటి నుంచి బయటకు వస్తారు. బయటకు రాగానే మేడం తన రివాల్వర్ను ఒక వ్యక్తి వైపు చూపిస్తూ, మీరు 1 అడుగు ముందుకు వేస్తే నేను మిమ్మల్ని ఇక్కడే కాల్చివేస్తాను, కాబట్టి నిశ్శబ్దంగా నిలబడండి, మరియు మీరు ఈ ఇంటి నుండి ఎందుకు బయటకు వచ్చారో మరియు మీరు ఈ ఇంటికి ఎందుకు వచ్చారో చెప్పండి అని అడుగుతుంది. సంధ్యా చౌదరి మాటలు విన్న తర్వాత ఆ వ్యక్తులు చాలా భయపడతారు. కానీ ఆమె వేషాన్ని చూసి ఆమె ఒక బిచ్చగత్తె, ఆమె దగ్గర రివాల్వర్ ఎలా వచ్చింది అని ఆలోచిస్తూ అక్కడి నుండి తప్పుకో, లేదంటే మేము నిన్ను చంపేస్తాం అని బెదిరిస్తారు. వారి వద్ద ఎటువంటి ఆయుధాలు లేవు, కానీ వారు మేడంను బెదిరిస్తున్నారు. కానీ వారిని భయపెట్టడానికి మేడం బుల్లెట్ కాల్పులు జారుతుంది. అయితే శబ్దం విన్న గ్రామ ప్రజలు హడావిడిగా లేచి అక్కడికి చేరుకుంటారు. అప్పుడు ఆమె గ్రామస్తులను ఈ వ్యక్తులను పట్టుకోమని చెబుతుంది. అప్పుడు ఆ గ్రామంలో ప్రజలందరూ ఏకతాటిపైకి వచ్చి ఇద్దరిని పట్టుకుంటారు. అప్పుడు మేడం పోలీస్ స్టేషన్కు ఫోన్ చేస్తే అనేక పోలీస్ స్టేషన్ల పోలీసులు అక్కడికి వచ్చి ఆ తాగుబోతులను అరెస్టు చేస్తారు. అప్పుడు మేడం, నేను బిచ్చగాడిని కాదు అని ఈ లాల్ సింగ్ ఫిర్యాదుతో నా వద్దకు వచ్చాడు. మీ గ్రామంలోని యువతులందరూ గర్భం దాల్చుతున్నారు అనే విషయాన్ని తెలుసుకోవడానికి నేను మారువేషంలో వచ్చానని గ్రామ ప్రజలకు చెబుతుంది. ఈ తాగుబోతులను గ్రామస్తులు పట్టుకున్నారు, కానీ ఈ తాగుబోతులు ఎందుకు ఇలా చేశారో ఎవరికి తెలియదు. ఆపై వారిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లిన తర్వాత మళ్ళీ విచారించగా మొదట్లో వారు ఏమీ చెప్పలేదు. కానీ రాత్రి 9 గంటలకు ఆ ఇంట్లోకి ఎందుకు వచ్చావో చెప్పమని ఆమె అడగ్గా పోలీసుల దెబ్బకు విలవిల్లాడి ఏడ్చి వేడుకుంటూ మేడం మద్యం తాగి తిరిగి వచ్చి ప్రజల ఇళ్లలోకి ప్రవేశించినప్పుడు వారు చూసే అమ్మాయి ఎవరైనా సరే మేము చేసేది అదే అని చెబుతారు. అయితే మీరేం చేశారో ఆ అమ్మాయికి తెలియకుండా ఎలా ఉంటుంది అని అడగగా మేము ఆ అమ్మాయి కుటుంబ సభ్యులకు మత్తుమందు ఇచ్చి లేవకుండా చేసి ఆ పని మేము తాపిగా చేసుకుంటాము. దాంతో ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగిందనే విషయం ఎవరికి తెలియదు. ఇదే మా దినచర్యగా మారింది. ఈ రోజు ఆ ఇంట్లో, రేపు ఆ ఇంట్లో, రేపు ఆ ఇంట్లో, ఈ విధంగా ఈ 2 వ్యక్తులు అమ్మాయిలతో శారీరక సంబంధాలు పెట్టుకుని వారిని గర్భవతులు చేస్తున్న సంఘటనను చూసి మహిళ ఎస్పీ కోపంతో రగిలిపోతుంది. వాళ్లకు కఠినమైన శిక్షలు పడేలా చేస్తుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఒక మహిళ ఎస్పీ
ఆ ఊరి వాళ్ళ సమస్యను ఎలా పరిష్కరించిందో. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు ఇటువంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దాంతో మా వీడియోస్ అన్ని మిస్ కాకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.